హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసుని పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కాకరకాయ పులుసుకి ఫస్ట్ అయితే కాకరకాయల్ని పైన చెక్కు కొంచెం తీసేసి మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇవి ఒక 5 మినిట్స్ బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా అయితే కడాయిలో ఒక గరిటెంత ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిపోవాలండి. సో ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటో మొత్తం స్మాష్ అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ జార్లోకి మసాలా రెడీ చేసుకుందామండి. కొబ్బరి, అలాగే వెల్లుల్లి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయినాయి కదా. ఈ టమాటా మగ్గిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో మనం ఏం హెవీ మసాలా వేయకుండా జస్ట్ కొబ్బరి, వెల్లుల్లి, ఈ జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. హెవీ మసాలా తినే అలవాటు లేని వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోండి. నిజంగా తినేటప్పుడు చాలా హాయిగా ఉంటుంది. అంత బాగా మనకు తినేకి బాగుంటుందన్నమాట ఈ కాకరకాయ కూర. చూడండి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు కాకరకాయ పులుసు చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. సో తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పులుసు ఈ గుజ్జులాగా తీసుకొని చింతపండు రసాన్ని మొత్తం మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ మసాలాలో మొత్తం ఇది వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని తగినన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. సో ఇలా మొత్తం బాగా కలిపేసుకొని వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. దీంట్లో మనం బెల్లం అండి, మీరు ఎంత బెల్లం మీకు ఇష్టపడతారో తినడానికి. కొంతమంది అయితే అసలు బెల్లం వేయడానికి ఇష్టపడరు. యాక్చువల్గా నేను కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా బెల్లం మాత్రమే వేసాను. సో అది వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉడికించుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. చేదు ఏమీ లేకుండా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించి ఆ వాటర్ తీసేసాం కాబట్టి చేదు అంత అనిపించదు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మంచి కాకరకాయ పులుసు రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.